కవిత గారికి మీరు కొత్తగా రోజా మీద రాసిన కవిత అద్భుతంగా ఉంది. ఆ కవితను నేను రవీంద్ర భారతిలో పాడబోతున్నాను. ఎప్పటి నుండో మీరు నన్ను చూడాలనుకుంటున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రోజా మీద ఇంత అందమైన కవిత రాసిన మీరు ఆ రోజు రోజా పువ్వు గుర్తుగా పెట్టుకుని నా ప్రోగ్రాంకి వచ్చి మీకోసం రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంటారని ఆశిస్తూ మీ అభిమాని రాజా. రాజా, మొట్టమొదటిసారిగా నిన్ను నీ రూపాన్ని చూడబోతున్నాను. I want to meet you. Come on, friends. Wait. Hey, నా జీవితంలో ఈ రోజు చాలా అద్భుతమైన రోజురా. మన ఇవ్వబోయే ప్రోగ్రామ్ కి నా కవితల రాణి కవిత వస్తోంది. మీ ఇద్దరు మొదటిసారిగా కలుస్తున్నాం. యమగండం. అమ్మో 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 అమ్మో, నువ్వా రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి. వచ్చావా? Don't talk. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి. కూటమి హుస్సేన్ సాగర్ లో నెట్ట చిత్తూరు చండీగఢ్ మోండి. రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా? చండీగఢ్ అని పరాయి రాష్ట్రంలో దొరకడుతున్నావు. నోరు మూయరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకున్నా. ఆహుతులైన ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇంతవరకు నేను మీ ఆనందం కోసం ఎన్నో పాటలు పాడాను. కానీ ఇప్పుడు నేను పాడబోయే పాటకు ఓ ప్రత్యేకత ఉంది. నేను పాడే ప్రతి పాట వెనక ఒక అందమైన రూపం ఉంది. ఆ రూపం ఎన్నో పాటలు రాసి నన్ను తన అభిమానిగా మార్చుకున్న కవితారాణిదే. ఊహల్లో తప్ప చూడని ఆమె రూపాన్ని ఈ రోజు మొదటిసారిగా ఇక్కడ చూడబోతున్నాను. ఈ సంతోష సమయంలో ఆమె రాసిన పాటే పాడుతున్నాను. ఈ పాటతో నా ఊహా సుందరికి స్వాగతం పలుకుతున్నాను. నేనంటే నీకిష్టం, కానీ ఎదురుపడ్డ ప్రతిసారి పోట్లాడుకున్నాం. మన చిలిపి పోట్లాటలో ఎంత తీయదనం ఉంది. రాజా, నా కవితలు పాడే గాయకుడిగా నువ్వు నాకు తెలిసావు. ఆ కవితలు రాసే కవిత్రిగా